తెలంగాణ రాష్ట్ర విభజన ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తి. అట్లాగే తెలంగాణకు సంబంధించినంత వరకు మనకిక్కడ 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' తరహాలో అక్కడ 'జై జై హే తెలంగాణ' గీతాన్ని రాసినటువంటి మహాశక్తివంతుడైనటువంటి రచయిత అందెశ్రీ ఈవేళ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు ఆయనకి. అందెశ్రీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి ఆస్తి అని చెప్పాలా. ఆయనకి ఈ మధ్యనే ₹1,00,00,000 నజరానా కూడా ప్రకటించింది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారే. ఆయన తాజాగా రేవంత్తో పలు దఫాలు సమావేశం కూడా అయినటువంటి మనిషి. ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నటువంటి గీతం కూడా ఆయన రాసిందే. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 'జై జై హే తెలంగాణ' అని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది ఆయన రాసినటువంటిది. అందెశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్త్లో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవనం ప్రస్థానం ప్రారంభించి ఆ పైన ఉన్నత స్థితికి ఎదిగారు. ఆయన మరణం అన్నటువంటిది ఇప్పుడు తెలంగాణ సమాజానికి తీరని లోటు అంటూ అటు రేవంత్ దగ్గర నుంచి ఇటు కేసీఆర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతాపం తెలియజేశారు.